హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. నేను మీ సురేష్ బాబు. విశాఖ ఉక్కు కర్మాగారంలో భారీ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడ ఆహుతయ్యారు, అంటే కరిగిపోయారనమాట. వేడి ఉపద్రవం ఉన్నటువంటి ఒక ట్యాంకర్ ఉన్నట్టుండిగా పొంగి కార్మికులపై అయితే పడిందనమాట. సుమారు 1500 డిగ్రీల వేడైతే ఉంది. ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది కదా. ఇంత వేడి ద్రవం ఒక్కసారి కార్మికులపై పడటం వల్ల ఆ కార్మికులంతా కూడా అక్కడ మొత్తం కూడా బూడిదైపోయారు అనమాట. అంతా కాగిపోయారు. మామూలుగా ఐరన్ని కరిగించడానికి ఆ బాయిలర్స్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు, ఆ ద్రవణాన్ని. మరి అంతగా కరిగినటువంటి ఆ ద్రవం మరి శరీరం మీద పడితే చూడండి, మనకు వేడి నీళ్ళు పడితేనే మన ప్రాణం ఎంతగా ఉడికిపోతుందో మనకు తెలుసు. మరి అలాంటిది 1500 డిగ్రీల సెల్సియస్ దాంట్లో కరిగినటువంటి ఆ ద్రవణం మీద పడగానే కార్మికులంతా కూడా అక్కడికక్కడ 8 మంది చనిపోవడం జరిగింది. మిగతా 6 హాస్పిటల్ పాలయ్యారు. ఇంకా కార్మికులు గాయపడ్డారు. ఇక్కడ సంతోషించదగినటువంటి విషయం ఏంటంటే అక్కడ కార్మికుల సంఖ్య ఎక్కువగా లేకపోవడం వల్ల కొంతమంది చనిపోయింది. కానీ కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంటే ప్రమాదం అక్కడ ఇంకా ఎక్కువగా ఉండేది. మరి ఈ ప్రమాదం జరిగిన వెంటనే మరి అక్కడికి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఆయన పరామర్శ పలు విమర్శలకు తావిస్తోందన్నమాట. అహంకారంతో కూడినటువంటి పరామర్శ ఆయన చేసినట్లుగా అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘ నేతలు, ప్రతిపక్షాలు ఆయన పైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. కార్మిక సంఘం నాయకులపై ఆయన వ్యవహరించినటువంటి తీరు ఇప్పుడు పలు విమర్శలకు తావిస్తోంది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ ప్రమాదం గురించి మనం టీవీలో చూసాం, అన్ని న్యూస్ పేపర్లో కూడా మనం చదివాం. కేంద్ర మంత్రి కూడా అక్కడికి వచ్చారు. మరి ఇప్పుడు మన డిప్యూటీ సీఎం వెళ్ళారు, హోమ్ మినిస్టర్ వెళ్ళారు, మన నారా లోకేష్ గారు కూడా వెళ్ళారు. సాధారణంగా అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే నారా లోకేష్ని నిలదీశారు కార్మిక సంఘం నాయకులు. కార్మిక సంఘం నాయకుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. పార్టీలు ఏవైనా వాళ్ళందరూ కార్మిక వర్గం కాబట్టి వాళ్ళు ఎక్కువగా సిఐటియు యూనియన్లో ఉంటారన్నమాట, కార్మిక సంఘాల్లో. సో అక్కడ బంధువులను పరామర్శించారు, బాధిత కుటుంబాలను పరామర్శించినటువంటి నారా లోకేష్ గారు వారితో కొంత మాట్లాడే ప్రయత్నం అక్కడ చేశారు. ఆ మాట్లాడుతున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘం నాయకులు నారా లోకేష్ గారిని ఎక్స్ గ్రేషియా ప్రకటించాల్సిందే ఇక్కడని పట్టుబట్టారు. దీంతో ఆయనకి కోపం వచ్చింది. కోపం వస్తే ఒక్కసారి అసలు విశాఖ ఉక్కు జగన్ హయాంలో ప్రైవేటీకరణ జరుగుతుంటే దాన్ని ఆపిన ఘనత మాదేనంటూ పొట్టని ఇలా కొట్టుకుంటూ చెప్పారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. అందుకే ఈ ఉక్కు కర్మాగారంలో ఇంత ప్రమాదం జరిగింది, ఇలా జరిగిందని చెప్పి అక్కడున్న ఉద్యమ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు లోకేష్కి కౌంటర్ ఇచ్చేపాటికి ఆయనకి చాలా కోపం వచ్చింది. నేను చనిపోయిన కుటుంబ వాళ్ళతో మాట్లాడుతున్నారు, మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా అని వాళ్ళని ఆయన ప్రశ్నించారు. ఇక్కడే ఒక లీడర్ ఉండవలసినటువంటి మినిమం క్వాలిఫికేషన్ లేదు అనే విమర్శలు అక్కడ వినపడుతున్నాయి. ఒక ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం నీకు కారణాలు తెలుసుకున్నాక మనం వారికి కుటుంబాలను ఓదార్చిన తర్వాత ఎక్స్ గ్రేషియా అనేది మీడియా ముఖంగా ప్రకటించాలి. కుటుంబ సభ్యులతో అక్కడ డిస్కషన్ చేసి సెటిల్మెంట్ చేయడానికి కాదు కదా ప్రభుత్వాలు ఉన్నది. ఇప్పుడు వినపడుతున్నటువంటి విమర్శలు అవే. వారితో మాట్లాడుతున్నప్పుడు కార్మిక సంఘం నాయకులు కలగజేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలోని ఒక వ్యక్తి, ఒక భర్త అవ్వచ్చు, ఒక అన్నయ్య అవ్వచ్చు, ఒక కొడుకు అవ్వచ్చు, వీళ్ళందరూ చనిపోయినప్పుడు మాకు లోకేష్ గారు 25 లక్షలు కావాలి, 30 లక్షలు కావాలి, 50 లక్షలు కావాలి, నా కుటుంబంలో ఉద్యోగం కావాలి, నాకు ఇల్లు కావాలి అంటూ ఎవరు చెప్పరు. వారు బాధలో ఉంటారు. కాబట్టి వారి తరపున మాట్లాడాల్సినటువంటి బాధ్యత కార్మిక సంఘం నాయకులకు ఉంటుంది, బంధువులకు ఉంటుంది, లేదా వారి తరపున వచ్చిన పెద్ద మనుషులకు ఉంటుంది. వారికి పెద్ద మనుషులైనా కార్మిక సంఘం నాయకులైనా ఆ నాయకులే కాబట్టి వారు మాట్లాడతారు. వీరెవరు, మీ కుటుంబంలో చనిపోయారా అని అక్కడ నాయకుడిని ప్రశ్నించకూడదు. తిరిగి ఇదే నాలెడ్జ్ గల నాయకుడు అవతల పక్కన ఉండి మీ కుటుంబంలో సభ్యులు చనిపోయారా, మీరు ఇక్కడికి వచ్చారని మాట్లాడితే బాగుండదు కదా. సో అక్కడ నారా లోకేష్ గారు ఇక్కడే విమర్శలు పాలయ్యారు. అక్కడికి అనుభవం ఉన్న నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చుంటే బహుశా ఇంత జరిగి ఉండదు. ఎందుకంటే ఆయనకు అనుభవం ఉంది కాబట్టి, అపారమైన అనుభవం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి బాధితులతో మాట్లాడి తర్వాత ఎక్స్గ్రేషియా ప్రకటించేవారు. సరిపోకపోతే ఇంకా తర్వాత మళ్ళీ మేము ఏర్పాటు చేస్తామని చెప్పేవాళ్ళు. నారా లోకేష్ గారు అక్కడ చెప్తున్న మాట ఏంటి మీడియాలో,
మేము కూర్చోబెట్టాం 25 లక్షలు ముందు అరేంజ్ చేస్తున్నాం, ముందు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత వారిని ఒక రోజు ఆఫీసులో కూర్చోబెట్టి మాట్లాడతారట. ఆఫీసులో కూర్చోబెట్టి మాట్లాడితే ఏంటి, ఆఫీస్కి రావటం ఏంటి, అదేంటో ఇక్కడే తేలిపోవాలి. నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినా, ఎక్స్గ్రేషియా ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా అది మీడియా వ్యాప్తంగా అక్కడ జరిగిపోవాలి, స్పాట్లోనే జరగాలి. కానీ అలా కాకుండా ఒకరోజు మనం వచ్చి కూర్చుందామంటే అది కరెక్ట్ అయిన పని కాదు. ఆ కంపెనీలో 25 లక్షలు అంటే విషయం కాదు. 25 లక్షలు 10 నిమిషాల్లో పోగు చేసే కెపాసిటీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఉంది. ఉక్కు పరిశ్రమకి ఒక ప్రభుత్వంలో అధికారంలో ఉండి 25 లక్షలు అంటే చాలా చీప్గా ఉందన్నమాట. ప్రజా సంఘాలు డిమాండ్ చేసేది 1 కోటి రూపాయలు, దెబ్బలు తగిలిన వాళ్ళకి, గాయపడిన వారికి 50 లక్షల రూపాయలు ఇవ్వమన్నారు. సరే 1 కోటి రూపాయలు ఇవ్వకపోయినా మరి కొంత అక్కడ ఏంటనేది ప్రకటించి వారి పిల్లల భవిష్యత్తు కూడా వీరు తీసుకొని అక్కడ చెయ్యాలి. ఎందుకంటే ఆ కుటుంబాన్ని నలిపేటువంటి వ్యక్తి ఇక లేడు ఈ భూమి మీద. మనం ఒక వీడియోలో చూసాం, నారా లోకేష్ గారితో కూడా ఆయన స్వయంగా చెప్పాడు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోమని చెప్పారంట, బాధపడ్డారంట ఆయన. చూడండి మరి, ప్రాణాలు అర్పించేంత వరకు తన కార్మికుడు తన ప్రాణం పోతున్న మిగతా కార్మికుల కోసం ఆయన చూశారు. మరొకరు తన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమ్మా, అమ్మని ఏడిపించొద్దు, జాగ్రత్తగా ఉండండి, చదువుకోండి అని చెప్తున్నారు. అంటే చూడండి, అతను చనిపోతాడు ఇంకా 10 నిమిషాల్లో. మరి ఇలాంటి హృదయ విదారకమైనటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు కంట్రోల్ ఎలా ఉంటారు, భావోద్వేగాలతో ఉంటారు. ఎందుకంటే కోపంతో ఉండేది, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని గత 5 ఏళ్ల నుంచి కూడా 4 ఏళ్ల నుంచి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అది ఎక్కువైంది. తర్వాత కొంచెం కార్మిక సంఘాలు అవ్వచ్చు, అది దాన్ని తీవ్రంగా తిప్పుకొట్టేసరికి కొద్దిగంత వెనక్కి స్టెప్ వేసి కేంద్ర మంత్రి ప్రకటన చేశారు. సో అక్కడ ఆ మెత్తల ప్లాంట్ ఇంకో దాన్ని తీసుకొచ్చి దానికి వనరులు కేటాయించి దీనికి పోవటం లాంటి ఘటనలు కూడా జరిగాయి. మ్యాన్ పవర్ ఎక్కువగా ఉన్నది కూడా తగ్గించేశారు. అంటే అక్కడ అనుభవవంతమైనటువంటి కార్మికులు లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అదే అనుభవజ్ఞులైన కార్మికులు కనుక అక్కడ ఉంటే ఆ ప్రమాదం జరిగేది కాదని అక్కడ చాలామంది కార్మికులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించారు అనుకోండి మీడియాలో. అయితే అక్కడ మాకు స్టీల్ ప్లాంట్ గురించి అనుభవం లేదు, అది ఇదని ఆయన మాట్లాడుకొచ్చారు. ఇది కూడా కరెక్ట్ కాదు. స్టీల్ ప్లాంట్ కన్నా మేము ప్రైవేటీకరణ మేము అడ్డుకున్నాం. లేకపోతే లోకేష్ గారు మాట్లాడుతున్నారు ఏంటి కెప్టెన్ 11 కెప్టెన్ అంట, ఎట్కారంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. ఇప్పుడు అక్కడ అలాంటి రాజకీయ వెటకారాలు అవసరమా? అక్కడ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ సబ్జెక్టుతో సంబంధం లేదు కదా. గతంలో పోలీ ఫామ్లో ప్రమాదం జరిగినప్పుడు 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఇప్పుడు అదే 1 కోటి రూపాయలు మీరు ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? 25 లక్షలు అక్కడ, 1 కోటి రూపాయలు అక్కడ. అంటే విశాఖ ఉక్కు కర్మాగారంలో అనుభవజ్ఞవంతమైన చాలా మంది మానిపించడం వల్లే ఈ ప్రమాదాలు జరిగినాయి. అంటే ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు కార్మికులు చెప్పుకొచ్చే అంశమే అది. సో ఏదైనా పరిపక్వతగా అక్కడ నారా లోకేష్ గారు మాట్లాడితే బాగుండేది, ఆవేశంగా కాదు. ఎందుకంటే ఒక నాయకుడు అక్కడికి వెళ్తున్నాడంటే ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక సాయంత్రం టీవీ డిబేట్లో మాట్లాడుతున్నారు గొట్ట కృష్ణ, వీళ్ళందరూ చాలామంది కూడా కార్మిక సంఘం అక్కడ వైసీపీ బేస్ జగన్ బ్యాచ్ అక్కడ దిగిందని. అరే బాబు, జగన్ బ్యాచ్ దిగినా ఇంకో బ్యాచ్ దిగినా అక్కడ జరుగుతున్న ప్రమాదం గురించి మాట్లాడాలి. అక్కడ ప్రమాదం జరిగింది కదా. జగన్ బ్యాచ్ మాట్లాడితే ఇంకో బ్యాచ్ మాట్లాడితే, జగన్ బ్యాచ్ మాట్లాడతారని కూడా మీకు తెలుసు. ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదా? కోపంతో ఉన్న వాళ్ళు రెచ్చగొడడానికి ప్రతిపక్షం చూస్తూనే ఉంటుంది. కానీ దానికి పై ఎత్తుగా మనం శాంతం మెయింటైన్ చేస్తూ అక్కడ కోపం చూపించకుండా మనం బాధిత కుటుంబాలకు అండగానే ఇవ్వాలి, వారికి న్యాయం చేయాలి. అంతేగాని వైసీపీ రెచ్చగొట్టింది మేము రెచ్చిపోయాం అంటే కుదరదు. ప్రతిపక్ష నైజం కామన్గా అలాగే ఉంటుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్న అలాగే ఉంటుంది. డెబిట్లు నడుపుతున్నప్పుడు కాస్తంత మానవ నైజం కూడా ఉండాలి, మానవ కోణంలో కూడా దాన్ని చూడాలి. అంత ప్రమాదం జరిగితే జగన్ బ్యాచ్ అక్కడ ఉన్నారు, లేకపోతే ఇంకొకరు బ్యాచ్ అక్కడ ఉన్నారు, ఇంకొకరు బ్యాచ్ అక్కడ ఉన్నారు, అదనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. సో ఏదేమైనా నారా లోకేష్ గారు ఒకప్పుడు ఉన్నటువంటి మాట తీరుకి ఇప్పుడున్నటువంటి మాట తీరుకి చాలా డిఫరెన్స్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని ఒక అద్భుత శిల్పంగా తీర్చిదిద్దారు. ఈరోజు మనం ఆ ఇంటర్వ్యూ చూసినా, ఆ ప్రెస్ మీట్లు చూసినా, ఇది ఒకటే కాదు, ఏ ప్రెస్ మీట్ చూసినా చాలా పరిపక్వతగా మాట్లాడుతున్నారు. కానీ ఈరోజు అక్కడ కంట్రోల్గా మాట్లాడితే ఇప్పుడు పరిపక్వత లేని నాయకత్వం లేకపోతే అహంకారంతో ప్రదర్శించారు అనే ఒక నెపం నారా లోకేష్ గారి మీద పడేది కాదు. అక్కడ ప్రతిపక్ష నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మనం కంట్రోల్గా ఉండి సమాధానం చెప్పితే బాగుండేది. ఇప్పుడు కార్మిక నాయకులు అన్ని పార్టీలకు బాధ్యత వహిస్తారు. వాళ్ళు
వాళ్ళు చెప్పినట్టు ₹1,00,00,000 ఇవ్వకపోయినా ఎంతో కొంత ఇచ్చి బాధ్యత తీసుకోవాలి. 20 లక్షలు ఏంటండి, ఒక లారీ డ్రైవర్ ఒక లారీ ప్రమాదం చేస్తే ఓనర్ 5-6 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. ఓ ప్రభుత్వాన్ని నడిపే మీరు ఇవ్వలేరా? సో ఇదే ఇక్కడ నారా లోకేష్ గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ వచ్చిన విమర్శలు ఏంటయ్యా అంటే, ఇప్పుడు అహంకారంతో కూడిన పరామర్శే అదేనేది వినపడుతుంది. నారా లోకేష్ గారు అక్కడ అహంకారం ప్రదర్శించారనేది ఎక్కువ వినపడుతుంది. చూద్దాం, 120 రోజుల్లో ఏదో చేస్తారని ఆయన ఛాలెంజ్ చేశారు. చూద్దాం ఏం జరుగుతుందో.